Everyone, welcome to Connoisseur Maths class. What is the average speed of a person traveling from A to B at a speed of 24 km per hour and from B to A at a speed of 40 km per hour అన్నాడు. అంటే ఒక వ్యక్తి A నుంచి B కి 24 km per hour వేగంతోను అదేవిధంగా B నుండి A కి 40 km per hour వేగంతో ప్రయాణించిన సగటు వేగం ఎంత? సగటు అనేసరికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ 24ని 40ని కలిపేసి బయట చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సగటు అనేసరికి మనకి అదే గుర్తుకొస్తుంది. అలా చేస్తే 32 ఆన్సర్ అవుతుంది కాబట్టి, కానీ అది రాంగ్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ డిస్టెన్స్ అంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు, ఈక్వల్ డిస్టెన్స్ రెండు వేరు వేగాలతో ప్రయాణం చేసినప్పుడు రెండు వైపులా కూడా మనకి కొంచెం ఫార్ములా ఉంటుంది. ఏంటంటే మొదటి వేగం x, రెండవ వేగాన్ని y అనుకుంటే కనుక 2xy బై x ప్లస్ y ఈ ఫార్ములాని బేస్ చేసుకొని చేస్తే కనుక మనకి సగటు వేగం అనేది వస్తుంది. 2 ఇంటూ x అంటే 24 మొదటి వేగం, y అంటే 40. 24 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 24 ఇంటూ 40 బై 24 40 యాడ్ చేస్తే మనకి 64 అవుతుంది. 2 32 జర్ 64, 8 3 జర్ 24, 8 4 జర్ 42, 4 10 జర్ 3 ఇంటూ 10 30 కిలోమీటర్ పర్ అవర్. మనకి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.